హలో అండి. ఈ వీడియో పువ్వులు కట్టడం రాని వాళ్ళ కోసం. ఫస్ట్ మనం ఇలా దారాన్ని తీసుకొని పువ్వులని ఈ విధంగా రెండు వైపులా పెట్టుకోవాలి. ఇప్పుడు పువ్వులకి దారాన్ని ఇలా ఒక రౌండ్ చుట్టి మన చేతి వేళ్ళతో ఈ విధంగా పువ్వులకి ఒక ముడి వేసుకోవాలి. అదేవిధంగా రెండో ముడిని కూడా వేయాలి. చాలామందికి పువ్వులు కుట్టడం వచ్చు, కానీ అవి చాలా గ్యాప్ వస్తాయి. అలా లేకుండా చిక్కగా ఎలా రావాలో చూద్దాం. మనం పువ్వులను పెడతాం కదా, వాటిని అల్లేటప్పుడు గ్యాపులు లేకుండా మనం పువ్వులని దగ్గరగా లాక్కొని అల్లితే అవి చాలా చిక్కగా, చూడడానికి చాలా అందంగా వస్తాయి. చూసారా? ఈ విధంగా మనం పువ్వులని దగ్గరగా అనుకుంటూ పూలు అల్లడం వల్ల పూలు చాలా చిక్కగా వస్తాయి. అలాగే చాలామందికి పూలు అల్లడం వచ్చు, కానీ ఎంతవరకు అంటే అవి చేతిలో పట్టేంత వరకే అల్లగలుగుతారు. చేయి దాటిన తర్వాత అల్లడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా, పూలు చాలా లూజ్గా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఈ చేతి నిండింది కదా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా కిందికి ఇలా పట్టుకొని, ఈ విధంగా పట్టుకొని దారాన్ని ఇలా పైకి తీసి పువ్వుల్ని ఇలా పెట్టి, ఇది చూడండి, ఈ విధంగా అనుకుంటూ మనం దీనికి ఒక ముడి వేసుకుంటూ ఆ పువ్వులని మనం దగ్గరగా లాక్కుంటూ అల్లుకోవాలి. ఈ విధంగా అల్లడం వల్ల మనం పువ్వులను చాలా దగ్గరగా అల్లచ్చు. అలాగే ఎన్ని పూలైనా అల్లచ్చు, ఎంత పెద్ద మాలైనా కట్టచ్చు మనం. చూసారా? ఈ విధంగా ఇలా పూలు మాల కట్టడం చాలా సింపుల్గా, ఈజీగా నేర్చుకోవచ్చండి మనం. అలాగే ఎంత పెద్ద మాల అయినా అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అల్లుకోవచ్చు. సింపుల్ ట్రిక్ అండి. మనం పువ్వులను అల్లేటప్పుడు వాటి మధ్య గ్యాపులు ఉంటాయి కదా, వాటిని ఇలా దగ్గరికి జరపడం వల్ల పూలు చాలా చిక్కగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు పూలు అల్లడం చాలా ఈజీగా వస్తుంది. అలాగే చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అప్పుడే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. చూసారు కదా, చాలా సింపుల్గా మనం పూలు కట్టడం నేర్చుకోవచ్చండి. చూసారా ఎంత చిక్కగా వచ్చాయో పూలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.